సోను సింగ్ ప్రశాంత్ సింగ్ పై ఎంఏ పార్టీ గుండాలు కాల్పులు జరపడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఒక దుర్మార్గమైన చర్య. ప్రభుత్వము చేయాల్సిన పనిని ప్రభుత్వము పోలీసులు చేయలేని పరిస్థితుల్లో గోవులను రక్షించాల్సినటువంటి బాధ్యతను గుర్తించి ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా బజరంగ్ దళ్ కార్యకర్తలు గోరక్షకులు గోవులను రక్షించడం ఒక బాధ్యతగా చట్టానికి లోబడి వ్యవహరిస్తా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా భాగ్యనగర్ లో ఇది మొదటి సంఘటన కాదు. గతంలో సంజయ్ అనేటువంటి ఒక కార్యకర్త బజరంగ్ దళ్ కార్యకర్త మీద కూడా హత్యాయత్నం చేయడం జరిగింది. ఆయన కింద పడేసి కారు మీదికెళ్ళి తీసుకుపోయే ప్రయత్నం చేస్తే చావు బతుకుల మధ్య ఇదే హాస్పిటల్లో కొన ఊపిరితో ఉండి ఇలా ప్రాణాల నుంచి బయటపడ్డాడు కాదు. ఇది మొదటి సంఘటన కాదు. ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. గోవధ నిషేధ చట్టం అనేది ఉంది. అది దాన్ని పాలకులు గుర్తించాలి. గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేస్తే మాకు తుర్కోల ఓట్లు పోతాయని చెప్పి ఇవాళ పాలకులు భయపడుతున్నారు. ఎంఐఎం పార్టీకి వత్తాసు పలుకుతున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇదే విధంగా ఎంఐఎంకు వత్తాసు పలికినప్పుడు ఎంఐఎం గుండాలు రెచ్చిపోయి హత్యలు, దోపిడీలు, మానభంగాలు, అనేక రకాలుగా ఆగడాలు బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఎంఐఎం పార్టీ గుండాలు చేశారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పాలనలో అంతకంటే ఘోరమైనటువంటి సంఘటన జరుగుతుంది. నిన్ననే నిజామాబాద్లో తెలుసు మనకు ప్రమోద్ అనే వ్యక్తిని ఇలా ఎంఏ పార్టీ గుండా ఏ విధంగా హత్య చేసిండనేది. ఇది మొదటి సంఘటన కాదు. ఇది ఒకటి. ఇలా గోరక్షకులు ఎందుకు వస్తున్నారు? ఇవాళ ప్రభుత్వము చేయలేదు కాబట్టే ఇవాళ గోమాతను భారతీయులందరూ కూడా ఒక తల్లిగా, ఒక దైవంగా భావించేటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి. ప్రతి భారతీయుడి, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క భారతీయుడు అనుకునే వాళ్ళు గోమాతను తల్లిగా భావించాలి, దైవంగా భావించాలి. ఇస్లాంలో గోమాతను వధించుమని ఎక్కడైనా ఉన్నదా? నిజంగా మీరు భారతీయులైతే గోమాతను తల్లిగా భావించండి. లేకుంటే మీ తల్లిని కూడా మీరు నరుక్కుంటారంటే దానికి ఏం చేయలేము మేము. అటువంటి నీచపు ఆలోచన ఇస్లాంలో ఉందా చెప్పండి. బీఫ్ తింటే మజా ఉంటుందని చెప్పి ప్రసంగాలు చేసేటువంటి ఫాల్తుగా ఉన్నప్పుడు సమాజం గిట్టే ఉంటుంది. ఇలా మళ్ళీ చెప్తున్నా నేను, ఇస్లాంలో గోవును వధించమని లేదు, గోవును తల్లిగా భావించమని చెప్పి భారతీయ సనాతన ధర్మం చెప్తున్నది. మీరు ఇదే గోమాతను ఈ విధంగా వధిస్తే మీ తల్లిని మీరు నరుక్కున్నట్టే. అట్లా నరుక్కోవడానికి సిద్ధమైతే మీ ఇష్టం, అది మీ కర్మ, మీ విజ్ఞత వదిలేస్తున్నాం. అది వాళ్ళ ఎన్ని రోజుల సహనము, ఓ సహనానికి అద్దు ఉంటుంది. కానీ దానికి ప్రభుత్వం ప్రికితనంగా భావిస్తే గిట్టే ఉంటుంది. ఇలా ముఖ్యమంత్రి గారు వచ్చి గోశాలలో పెడతారు. గోశాలలు ఎందుకు పెడుతున్నావు? గోశాలలు నువ్వు ఫస్ట్ గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయి. ఇవాళ మీరు అమలు చేయకుంటే మా తల్లిని మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తే, మా దైవాన్ని మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తే, మా ధర్మాన్ని మేము రక్షించుకునే ప్రయత్నం చేస్తే, ఎవరైతే అవమానపరుస్తుండో, ఎవరైతే వధిస్తుండో వాడు మంచోడైపోయాడు. ఎవరైతే చట్టాన్ని కాపాడాలని చెప్పి చట్టానికి అనుగుణంగా పోలీసులకు ప్రభుత్వాన్ని సహకరించే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద తప్పుడు ప్రచారాలు అవుతుంటాయి. వాళ్ళ పోలీసు ప్రెస్ మీటింగ్ పెట్టారు. ఏం పెట్టారు? నేను దయచేసి మీడియా యాజమాన్యం విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి తప్పుడు ప్రచారాలు మీరు ప్రచారం చేయకండి. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. పోలీసు వాళ్ళు చెప్పిందంతా అబద్దం. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ హిందువులందరూ ఓటు బ్యాంక్ గా మారుతున్నారు కాబట్టి ప్రభుత్వము పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇవాళ ప్రశాంత్ సింగ్ అనే వ్యక్తి మీద, ఒక గో రక్షకుని మీద తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నది. దాన్ని మీడియా ద్వారా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నది. మీడియా యాజమాన్యానికి 2 చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ప్రచారాన్ని బంద్ చేయండి. మా పర్సనల్ రిక్వెస్ట్. ఇది ధర్మాన్ని మీరు కూడా అవమానపరిచిన అవుతారు. ధర్మాన్ని రక్షించండి.
ఇలా సోను సింగ్ అనే వ్యక్తి 5 లక్షల కోసం ఆలోచించబడితే ఇలా పోలీసు వాళ్ళు అంటున్నారు, ఏమంటున్నారు? సోను సింగ్ వల్ల ₹1 కోటి నష్టం జరిగిందట ఆ ఫాల్తిగానికి. అంటే ₹1 కోటి వరకు దందా చేస్తుంటే పోలీసులు ఏం చేస్తారు? ఇవాళ ₹1 కోటి దందా నష్టం చేస్తారు. పక్క నష్టం ఏంది? ఈ పంత మరదంతరాలు వ్యాపారానికి నష్టం వచ్చిందని పోలీసులు భావిస్తున్నారు. కానీ మనిషిని చంపి బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది, రివాల్వర్ ఎక్కడి నుంచి వచ్చింది? రివాల్వర్లు పెట్టి ₹1 కోటి దందా చేస్తున్నప్పుడు కూడా పోలీసుల చెక్ పోస్టులు ఏమైనాయి? పోలీసులు ఎందుకు పట్టించుకుంటలేరు? రివాల్వర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు రివాల్వర్ గురించి మాట్లాడు, కాల్పులు జరిపిన దాని గురించి మాట్లాడు. దాని గురించి మాట్లాడకుండా 5 లక్షలు డిమాండ్ చేసిందట, ₹1 కోటి దందా నష్టం చేసిందట, అందుకే కాల్పులు జరిపినట. అంటే నిందితులు సమర్థిస్తున్నారు వీళ్ళు. ఇలా మీ బతికెందుకే ప్రభుత్వం? మీదికి వచ్చి బొట్లు పెట్టి పూజ చేసుకున్నాడు. కేసీఆర్ గట్ట చేసిండు, రేవంత్ రెడ్డి గట్ట చేస్తున్నాడు. కేసీఆర్ గిరే గోవను పెట్టి పూజ చేసిండు యాగాలకు ముందు. గోవధను నిషేధించడం అమలు చేయమంటే చేయలే. గోవులను వధిస్తే కూడా బజరంగ దళ కార్యకర్త దాడి చేస్తాడు. కేసీఆర్ పడుచుకోలే. పోయి పాపం తలిగింది, పాపం పండింది, ఫామ్ హౌస్ పడ్డాడు. ఇలా రేవంత్ రెడ్డి సర్కార్కి అదే జరుగుతుంది. ఇవాళ మీరు ఓట్ల కోసం కక్కుర్తి పడితే, హిందువుల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం చేస్తే, హిందువుల దైవాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తే, హిందూ ధర్మాన్ని హేళన చేసే ప్రయత్నం చేస్తే, గో రక్షకులను అవమానపరిచే ప్రయత్నం చేస్తే, గో రక్షకులు తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే మీకు కేసీఆర్ కు పట్టిన గతి కంటే హీనంగా పడుతుంది విషయాన్ని గుర్తుంచుకోండి. అందుకే రోజుకో మంత్రి కొట్టాడుతున్నారు, ఓలు తిట్టుకుంటున్నారు. ప్రభుత్వం ఉంటుందా పోతుందా అనే పరిస్థితి వచ్చిందంటే గిదే పాపం తెలుతుంది. పాపం గిదే తెలుతుంది. రాజకీయాలు చేసుకొని మీరు బయట చేసుకొని రాజకీయాలు తిట్టుకోరు, అదే విషయం. కానీ దైవానికి సంబంధించి ఒక గో రక్షకుడు పాపం ప్రాణాలు తెగించి కొట్టాడుతుంటే 5 లక్షల కోసం వచ్చిండు, ₹1 కోటి నష్టం చేసిండు, అయితే రివాల్వర్తో కాల్స్తారు. మేము పట్టుకుంటామంటున్నారు. మీరు పట్టుకోకుంటే మేము పట్టుకుంటాం. మీరు పట్టుకోకుంటే 24 గంటల లోపల మా వాళ్ళు పట్టుకోవడానికి రెడీ అయ్యారు. 24 గంటల లోపల మీరు పట్టుకోకుంటే పోలీసు వాళ్ళు మేము పట్టుకున్నాం 24 గంటల లోపల అనుకుంటున్నారు. మీరు ప్రశాంతంగా పట్టుకున్నారు. మా వాళ్ళు రెడీ అయ్యారు. ఎట్లా పట్టుకోవాలన్నా ఏ విధంగా గుణపాఠం చెప్పాలో మేము రెడీ అయ్యాం. మా వాళ్ళు రెడీ అయ్యారు. మేము చేతులు ముడుచుకొని కూర్చోలే. ఈ ప్రభుత్వం ఏమైనా నమ్మకం లేదు మాకు. ఇవాళ ఎంతమంది కార్యకర్తలు రోజుకుంటారు మీరు? ఎంతమంది కార్యకర్తలు దాడులు చేస్తారు? మా సహనానికి అడ్డు ఉంటుంది. సహనాన్ని పిరికితనంగా భావిస్తే ఇవాళ మీరు పట్టుకోకుంటే రేపు చూపెట్టేటోళ్ళం. మేము పట్టుకొని ఏం చేస్తామో చూపెట్టేవాళ్ళం. హోమ్ మినిస్టర్ గా మారుతానండి నేను. హోమ్ మినిస్టర్ అయినా